హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి నిష్పత్తి అండి. దీన్ని ఇంగ్లీష్లో రేషియో అంటారు. సాధారణంగా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈ నిష్పత్తి టాపిక్ నుంచి దాదాపుగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ గురించి మరి లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ముందుగా ఇంట్రడక్షన్ కూడా చెప్పి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళకి ఇంకా తొందరగా అర్థమవుతుంది. మరి మన ఛానల్లో అదే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నిష్పత్తి అంటే ఏంటో చూద్దాం. నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం గల రెండు సజాతీయ రాశులను భాగాలుగా పోల్చగా వచ్చే విలువను ఆ రాశుల యొక్క నిష్పత్తి అంటాం. ఏ, బీలు రెండు రాశులు అనుకుంటే వాటిని భాగాలుగా పోల్చగా అంటే A:B రాస్తే అవి నిష్పత్తిలో ఉన్నాయని అంటాం. అలాగే నిష్పత్తి ప్రాబ్లమ్స్ ఏం చేసినా ముందుగా వాటి కొన్ని ధర్మాలు ఉంటాయండి. నిష్పత్తి ధర్మాలను అనుసరిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి. A,Bల నిష్పత్తిని A:2Bతో సూచిస్తామండి. సో ఈ A:2Bలో ఏను పూర్వపదం అంటారు, అంటే మొదటి పదం అని అంటారు. బీను పరపదం అంటారు, అంటే తరువాత పదం అని అర్థం. సో A:2Bని A/Bగా కూడా రాయవచ్చు. పాయింట్ మనకి బాగా యూజ్ అవుతుంది. A:2Bని A/Bగా కూడా రాయవచ్చు. అలాగే నిష్పత్తి అనేది ఒక సంఖ్య మాత్రమే కనుక ప్రమాణాలు ఉండవు. ఒక నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించినా భాగించినా ఆ నిష్పత్తి యొక్క విలువ మారదండి. ఈ పాయింట్ కూడా బాగా యూజ్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళకైనా గుర్తుంచుకోండి. ఒక నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించినా భాగించినా ఆ నిష్పత్తి యొక్క విలువ మారదు. లాస్ట్ పాయింట్ అండి, నిష్పత్తి ఎప్పుడు కనిష్ట రూపంలో ఉండాలి. లేకపోయినట్లయితే పూర్వ పదాల యొక్క గసాబసి భాగించాలి. నిష్పత్తి రకాలండి. ఇందులో 4 టైప్స్ ఉంటాయి, 4 రకాలు. ఫస్ట్ది వచ్చి A²:B²ని A:2B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి అంటారండి. ఫస్ట్ది ఇది. సెకండ్ వచ్చి √A:√Bని A:2B యొక్క వర్గమూల నిష్పత్తి లేదా ఉపద్విగుణ నిష్పత్తి అంటారండి. థర్డ్ వచ్చి A³:B³ A:2B యొక్క ఘన నిష్పత్తి లేదా త్రిగుణ నిష్పత్తి అంటారు. ఫోర్త్ వచ్చి 3√A:3√Bను A:2B యొక్క ఘనమూల లేదా ఉపత్రిగుణ నిష్పత్తి అంటారు. ఈ 4 టైప్స్ అండి నిష్పత్తిలో రకాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇక్కడ 2:3 యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి అంటాడు. ఎంత అవుద్దండి? A:2B యొక్క వర్గ నిష్పత్తి అంటే A²:B² కదా. సో 2² 3² అవుతుంది. ఆన్సర్ వచ్చి 4:9 అవుతుంది. ఇక్కడ 2:3 కాకుండా వేరు నెంబర్స్ ఇస్తాడు మనకి ఎగ్జామ్స్లో. అలాగే నెక్స్ట్ చూడండి, 1:1:144 యొక్క వర్గ మూల నిష్పత్తి లేదా 121:144 యొక్క ఉపద్విగు నిష్పత్తి అంటాడు. వర్గమూల నిష్పత్తిని అంటాడు, ఒక్కొక్కసారి ఉపద్విగు నిష్పత్తిని అంటాడు. ఆన్సర్ వచ్చి ఎంత అవుతుందండి? √121:144. సో రూట్ కాబట్టి 11:12 అవుతుందండి. అంటే 11² 121 కదా, 12². సో ఆన్సర్ వచ్చి 11:12 అవుతుంది. అలాగే 5:6 యొక్క ఘన నిష్పత్తి లేదా త్రిగుణ నిష్పత్తి ఎంత అని అడిగాడు అనుకోండి, ఎంత అవుతుంది? 5³:6³ సో ఆన్సర్ వచ్చి 125:216 అవుతుంది. అలా కాకుండా 343:512 యొక్క ఘనమూల నిష్పత్తి లేదా ఉపత్రిగుణ నిష్పత్తి ఎంత అంటే ఆన్సర్ వచ్చి 7:8 అవుతుంది. ఎలా అంటే 343:3√512 క్యూబ్ కాబట్టి 7³ ఇక్కడ 8³ అవుతుంది. క్యూబ్కి పోతే ఆన్సర్ వచ్చి 7:8 అవుతుంది. నెక్స్ట్ వచ్చి విలోమ నిష్పత్తి అండి. విలోమ నిష్పత్తి అంటే ఇంకేం లేదు, వైట్ ఆపోజిట్ ఇన్ రేషియో. అంటే ఒక నిష్పత్తి యొక్క పదాల వృత్కంలో ఏర్పడిన పదాలు విలోమ నిష్పత్తి అంటారు. అంటే A:2B అనేది ఒక నిష్పత్తి. దీనికి విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/A:1/B అవుతుంది. సో అలాగే A:B:C ఉంది.
దీని యొక్క విలోమ నిష్పత్తి అంటే 1/a:1/b:1/c అవుతుంది. అయితే నిష్పత్తుల యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది 1/2:1/3:1/4. అయితే ఇక్కడ చూడండి 1/2:1/3:1/4 ఉంది కదా, ఇలా ఉంచేయకూడదండి. దీన్ని ఏం చేయాలంటే కనిష్ట రూపంలోకి రావాలి కాబట్టి ఈ ఆరంలో ఉన్న వాటిని కసాకు కట్టాలి. 2కి 3కి 4 కసాకు కడితే 12 వస్తుంది. సో ఈ 12ని ఈ మూడిటికి కూడా ఒకేసారి గుణించాలి, భాగించాలి. సో వచ్చేసాను చూడండి 1/2 × 12 అంటే లవాన్ని గుణించాలి, హారాన్ని భాగించాలి. సో అలా చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది 2 1 2 6 అలాగే 3 1 3 4 4 1 4 3 కదా. సో 6:4:3 అయిందండి. ఇంకా దీన్ని ఇంకా కనిష్ట రూపంలోకి మార్చొచ్చా అంటే మార్చలే, ఎందుకంటే ఒకే నెంబర్తో చేయాలి. 3తో ఇక్కడ చేయాలని అవ్వదు, ఎందుకంటే 3 1 ఇక్కడ అవుతుంది 2, కానీ ఇక్కడ 4 ఉండిపోద్ది కదా. సో ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2:3:4:5 ఉంది కదా, అది డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను నేను. అది నేను మీకు చెప్పాను కదా ఆ మోడల్లో, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. బహుళ నిష్పత్తి అండి. బహుళ నిష్పత్తి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల యొక్క పూర్వ పదాల లబ్ధం నిష్పత్తిని ఆ నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి అంటారండి. ఇక్కడ చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడేనండి. బహుళ నిష్పత్తి నెక్స్ట్ వస్తుంది అనుపాతం. ఈ అనుపాతంకి బహుళ నిష్పత్తికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2:4 = 4:3 ఉంది. ఇక్కడ ఏమన్నాం పూర్వ పదాల లబ్ధం పరపదాల లబ్ధం అంటే ఇక్కడ 2 × 4 = 4:3. కానీ చాలామంది ఏంటంటే ఇక్కడ 2 × 3 = 4:4 చేసేస్తారు. అంటే AD = BC ఆ సూత్రం పరంగా చేస్తారు. అది అనుపాతం అండి. అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం అనేది అనుపాతం అవుతుంది. బట్ ఇక్కడ పూర్వపదాల లబ్ధం = పరపదాల లబ్ధం అనేది బహుళ నిష్పత్తి అవుతుంది. అనుపాతం అండి నేను చెప్పాం ఆల్రెడీ. 2 నిష్పత్తులు సమానమైన ఆ నిష్పత్తుల యొక్క 4 పదాలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. అంటే ABCD అనుపాతంలో ఉంటే ఇప్పుడు ఏమవుతుంది A:B = C:D కదా. అప్పుడు ఆ 4 పదాల అనుపాతాలు ఒకరు ఉన్నట్లయితే ఏమవ్వాలి అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం అవ్వాలి. ఒకవేళ అలా కానట్లయితే అవి అనుపాతంలో లేవని చెప్పవచ్చు. చూడండి ఈ మోడల్లో 2, 8, 3, 12 అనుపాతంలో ఉన్నాయా లేవా అని అడిగాడండి. సో మనకి సూత్రం పరంగా ఏంటి అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం అవ్వాలి. సో అంటే ఇది ఇది అవ్వాలి. సో 2 × 12 = 8 × 3 24 = 24. సో 2 ఈక్వల్గా వచ్చాయి కనుక ఈ 4 కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు. చూడండి ఇక్కడ 3, 16, 4, 12 అనుపాతంలో ఉన్నాయని అడిగాడు. ఈ ప్రాబ్లంలో చూడండి అంటే అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం అవ్వాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే AD = BC ఇది అనుపాతం సూత్రం అండి. అదే బహుళ నిష్పత్తికి అయితే AB BC అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకే తెలుగులో అనుకోండి అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. అదైతే పూర్వ పదాల లబ్ధం చివరి పదాల లబ్ధం అనేది బహుళ నిష్పత్తి. సో ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం వచ్చింది 3 × 12 ఎంత 36, అలాగే 16 × 14 ఎంత 64. సో ఈ 2 సమానంగా లేవు కనుక ఈ 4 పదాలు కూడా అనుపాతంలో ఉండవు. సో 15 పుస్తకాల ఖరీదు మనకు కావాలి. ఎంత అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుందండి. అలాగా 80 × 15 = 10x. సో 80 × 15 = x / 10. 11 18. 15 120. x = 120 అంటే 15 పుస్తకాల ఖరీదు 120 అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం యూనివర్సల్ మెథడ్ అని. 1 ×
d1 ఇంటూ h1 బై w ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ d2 ఇంటూ h2 బై w1 w2. సో ఇది యూనివర్సల్ ఫార్ములా అండి. ఇది ప్రతి మోడల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అనులోమానుపాతం అవని, విలోమానుపాతం, మిశ్రమానుపాతం, ఇంకా వేరే వేరే చాప్టర్లో కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుంది. నేను చెప్తే వినండి ఒకసారి. ఎం అంటే మ్యాన్ అండి, మనుషులు, లేదంటే ఇక్కడికి వస్తే పుస్తకాలు అవుతాయి. అలా డి అంటే డేస్ అండి, రోజులు. హెచ్ అంటే అవర్స్ అండి. కింద డబ్ల్యూ అంటే వర్క్ అండి, పని. అంటే ఈ ఫార్ములా పరంగా మనం ఇది బండగా గుర్తుంచుకోవాలి. వర్క్ అంటే పని. ఇక్కడికి వచ్చినట్టుగా ఏమవుతుంది, ఇది అవుతుంది 80 రూపాయలు అవుతుంది ఈ ప్లేస్లో, ఖరీదు అనమాట. మనకు ప్రాబ్లం చూసిందని అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమవుతాయి అనేది. అలాగే M2 అంటే ఇంకోటి ఇస్తాడు కదా మనకి, దానిలో మ్యాన్స్ మనుషులు అవనే, ఏదైనా పుస్తకాలు అవనే, సంథింగ్ ఏదైనా. అలాగే డేస్ రోజులు కానీ గంటలు కానీ ఏది ఇచ్చినా అవి. ఇక్కడ వర్క్. ఈ ఫార్ములా చూద్దాం చూడండి. ఇక్కడ M1 అంటే ఏంటి, 10 పుస్తకాలు. డి ఇక్కడ డేస్ లేవు, హెచ్ ఇక్కడ హెచ్ కూడా లేవు. డబ్ల్యూ ఇక్కడ ఉంది కదా, ఎంత, 10 పుస్తకాలకి 80 రూపాయలు. సో 80 రూపీస్ ఈజ్ ఈక్వల్ M2. M2 అంటే ఎంత, ఇది కదా 15 రూపాయలు, 15 రూపాయలు. D2 ఉందా, లేదు. హెచ్ ఉందా, లేదు. డబ్ల్యూ ఇక్కడ, ఈ డబ్ల్యూ మనం కొనుక్కోవాలి కాబట్టి డబ్ల్యూలో ఎక్స్ ఏదని అనుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. డబ్ల్యూటీ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 15 10 సేమే వస్తుందండి, 120. అది ఇక్కడ సేమ్ దీనికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం నెక్స్ట్ మన విలోమానుపాతంలో బాగా ఉపయోగపడుతుందండి. విలోమానుపాతం, మిశ్రమానుపాతంలో ప్రాబ్లమ్స్కి నార్మల్గా చేసి చాలా టైం టేకింగ్ అవుతుంది. ఇది కొంచెం చిన్న ప్రాసెస్ కాబట్టి ఇదే సింపుల్గా ఉంది. బట్ ఈ ఫార్మ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఒక పనిని 18 మంది 10 రోజుల్లో చేయగలరు. అదే పనితనం గల 15 మంది 2 రోజుల్లో చేయగలరు. నార్మల్గా అయితే 18 మంది 10 రోజుల్లో, అదే పనితనం 15 మంది. అంటే ఇక్కడ మనుషులు పెరిగే కొద్దీ డేస్ తగ్గుతున్నాయి. అంటే విలోమానుపాతం అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి విలోమానుపాత సూత్రం పరంగా ఏమవుతుంది, ఇక్కడ 15 మంది కదా, అంటే 18 మందికి 10 రోజుల్లో, అలాంటి 15 మందికి ఎంత అవుతుంది. సో సూత్రం పరంగా ఏమవ్వాలి, 18/15 ఇంటూ 10 వేస్తే 12 డేస్ వస్తుంది. ఎలా, 18/15 ఇంటూ 10 కదా, 5 3 5 రోజుల 6 రోజుల 12. నార్మల్ సూత్రం పరంగా చేస్తే చెప్పిన ప్రాసెస్లో సింపుల్గా చేద్దాం. డబ్ల్యూ M2 D2 H2 బై W2 అనుకోండి. ఇక్కడ M1 అంటే ఏంటి, 18 మంది. డే 1 అంటే 10 డేస్, అవర్స్ లేవు మనకి. ఓకే, ఇక్కడ W కూడా లేదు. ఈజ్ ఈక్వల్ M2 ఎంత, 15 మంది అన్నాడు, ఇంటూ డేస్ కనుక్కోవాలి, D2. అంతే. ఇక్కడ W అనేది లేదు, వర్క్ అనేది లేదు, అవసరం లేదు మనకి. సో 18 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ D2/15 వస్తుంది. ఎంత అవుతుందండి, 5 3 5 రోజుల 3 1 3 6 6 రోజుల 12. సో D ఈజ్ ఈక్వల్ టు 12. ప్రాబ్లం 8 మందికి 20 రోజులకి కావాల్సిన బియ్యం వేల 480 రూపాయలు అండి. సో 12 మందికి 15 రోజులకి కావాల్సిన బియ్యం వేల ఎంత. సో నార్మల్ ప్రాసెస్కి అయితే మనుషులు, రోజులు, ఖర్చు రాసుకుంటాం. 8 మంది 20 డేస్కి 480. సో 12 మందికి 15 రోజులకి ఆటోమేటిక్గా పెరుగుతుంది అమౌంట్ అనేది, కనుక ఎక్కువ తక్కువ వేసుకోవాలి ప్రాబ్లం పరంగా. 12/8 ఇంటూ 15/20 ఇంటూ 480. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 2 4 2 6 2 2 2 3 అలా ఉంచండి. 5 4 5 3 ఓకే. 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 8. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 1 8 6 అంటే 60.
6 × 9 ఎంత అవుతుంది? 9 6 54 కాబట్టి 540. ఈ ప్రాబ్లమ్ని మనకు తెలిసిన యూనివర్సల్ ఫార్ములా పరంగా చూద్దాం. M1 అంటే ఎంత అండి? 8. ఇక్కడ D కూడా ఇచ్చాడు. D ఎంత? 20 అవర్స్ లేవు ఇదిలేండి. ఇక్కడ W1 వర్క్ ఎంత? 480. ఇతర పక్క అండి 12 మంది డేస్ 15 రోజులు. ఇక్కడ ఎంత తెలియదు, ఇది మనం కొనుక్కోవాలి. సో ఒక స్టెప్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 8 × 20 × x is equal to 12 × 15 × 480. సింపుల్గా 5 4 × 5 3 × 4 1 × 4 3 × 8 1 × 8 6 × సో x is equal ఎంత ఉందండి? 540. ఇలా 3 × 3 9 9 6 × 54. సో నాకు 0 వేసేసుకున్నాం. సో 2 స్టెప్పుల్లో చాప్టర్ చూద్దామండి. దీనిలో ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మ్యాక్సిమం ఈ 3 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయండి. అనులోమానుపాతం x/y 2 రాశులు x/y = k అగునట్లు xyలు చలిస్తే xyలు అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. దీన్ని మనం x∞y రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో సభ్యుల సంఖ్య = నెలకు అయ్యే ఖర్చు. అంటే సింపుల్గా ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరగడం. చూడండి, కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగారనుకోండి, నెలకు అయ్యే ఖర్చు ఏమవుతుంది? పెరుగుతుంది కదా. అలాగే ఒకటి తగ్గితే మరొకటి తగ్గడం. అలా ఉన్నా కూడా అనులోమానుపాతం ఉన్నాయని అంటాం. నెక్స్ట్ ఇది వచ్చి విలోమానుపాతం అండి. అంటే xyలు 2 రాశులు అయితే x/y = k అగినట్లు xyలు చెలిస్తే విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం. అంటే x∞ 1/y. అంటే సింపుల్గా ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం, ఒకటి తగ్గితే ఇంకొక రాశి పెరగడం. అలా ఉన్నట్లయితే విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం. సంఖ్య = పని పూర్తగుటకు పట్టు కాలం. అంటే మనుషుల సంఖ్య పెరిగారనుకోండి, పని పూర్తవడానికి పట్టే కాలం తగ్గుతుంది కదా. సో అలా ఉన్నట్లయితే అవి విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం. నెక్స్ట్ మిశ్రమానుపాతం. అంటే ఒక రాశిలో మార్పు అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ రాశుల్లో వచ్చే మార్పు అనులోమానుపాతం కానీ విలోమానుపాతంలో కానీ ఉండొచ్చు. ఆ రాశులను మిశ్రమానుపాతంలో ఉన్నాయి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల సంఖ్య = వారు చేసే పని పని పూర్తగుటకు పట్టు కాలం. అంటే సింపుల్గా ఇక్కడ మనుషుల సంఖ్య పెరిగారనుకోండి, వారు చేసే పని పెరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా వారు పని పూర్తవుడికి పట్టు కాలం ఏమవుతుంది? తగ్గుతుంది. సో అలా ఉన్నట్లయితే అవి మిశ్రమానుపాతంలో ఉన్నాయి అంటాం. ఇప్పుడు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. అన్ని మోడల్స్ని చేసే ఒక షార్ట్కట్ ఫార్ములా కూడా ఉందండి, అది కూడా చూద్దాం. చూడండి, 10 పుస్తకాల ఖరీదు 80 రూపాయలు. అదే వెలగల పుస్తకాలు 15 వాటి ఖరీదు ఎంత అన్నాడండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ లెక్క చూసినట్టు మనకు అర్థమైపోతుంది. 10 పుస్తకాల ఖరీదు 80 రూపాయలు. అలాంటి 15 పుస్తకాల ఖరీదు ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. 10 పుస్తకాల ఖరీదు 80 రూపాయలు అంటే 15 పుస్తకాల ఖరీదు పెరుగుతుంది. సో అంటే ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది. కాబట్టి ఇది అనులోమానుపాతం ఉందని మనకు అర్థమైపోతుంది. 10 పుస్తకాల ఖరీదు 80 రూపాయలండి. ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దామండి. చూడండి, ఒక ప్రాబ్లం ఉంది. 2:8 = 3:x అనే అనుపాతంలో ఉన్న x విలువ ఎంత అన్నాడండి. ఈ సింబల్ అనేది ఇలా ఉంటే అనుపాతంలో ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు అనుపాతం ఫార్ములా ఏంటి? AD = BC. సో AD = BC ఏమవుతుంది ఇక్కడ? 2 × x = 8 × 3. 2x = 24. x = 12. x = 12. ఇదే విధంగా ఒక ప్లేస్లో x కానీ y కానీ ఇచ్చి నేను విలువ ఎంత అని అడుగుతుంటాడండి. సో మనకు అనుపాత సూత్రం తెలిస్తే ఏ విధంగా ఇచ్చిన ప్రాబ్లం. చూడండి, ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. A/B సమ్ ఇచ్చాడు, B/C అంత ఇచ్చాడు. అయితే ABCల నిష్పత్తి ఎంత అన్నాడండి. ఈ మోడల్ మనకి A/B రాసుకున్నాం, B/C రాసుకున్నాం. అయితే మనకి ఇక్కడ A/B ఉంది, ఇక్కడ B/C ఉంది. మనకి A/B/C కావాలి. సో అంటే ఈ బీలు అనేవి ఒకే విలువ ఉండాలి.
సమానం అవ్వాలి. సో ఇది నార్మల్ ప్రాసెస్ అండి, నార్మల్గా చెప్తున్నాను. ఇంక షార్ట్ కట్ కూడా ఉంది, చెప్దాం. సో దీన్ని 1/2 రాయొచ్చు కదండి, దీన్ని కూడా 3/4 రాయొచ్చు. సో మనకిప్పుడు ఇక్కడ ఈ 2 ఇక్కడ 3 అనేది సమానం అవ్వాలి. సో కనుక దీన్ని ఈ రెండు ఒకే విలువ వచ్చి చేయాలంటే దీన్ని 3తో గుణిద్దాం, ఇక్కడ 2తో గుణిద్దాం. ఎంత వస్తుందండి? 3/6. దీని ఎంత అవుతుంది? 6/8. సో దీని మళ్ళీ నిష్పత్తి రూపం రాసుకుంటే ఏమవుతుంది? 3:6, అలాగే 6:8. సో ఇది ఏ, ఇది బి, ఇది బి, ఇది సి. సో బీలు అనేవి సమానమయ్యాయి కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? A:B:C ఈజ్ ఈక్వల్ 3:6:8. ఇదండి. సో దీన్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చండి. ఎలా అంటే A:B ఇక్కడ వేసుకోండి, బి తినగా, B:C అనుకోండి. చూసిన వెంటనే ఆన్సర్ చేసేవచ్చు. సో ఫస్ట్ ఈ 2 గుణించండి, విలువ వస్తుంది, వేసేసుకోండి. తర్వాత ఈ 2, తర్వాత ఈ 2 గుణిస్తే అయిపోతుందండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. ఇదే ప్రాబ్లం ఎలా చేయవచ్చు? వితిన్ సెకండ్లో కూడా చేసేవచ్చు అండి. 3 6 8. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, సిడి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏబిసిడి, ఇందాక అయితే ఏబిసి, ఏబిసిడి విలువ కనుక్కోమంటున్నాడండి. నార్మల్ ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే బీసీలు సమానం చేయాలి, మళ్ళీ సిడీలు సమానం చేయాలి, చేసి అప్పుడు ఆ విలువను కనుక్కోవాలి. అలా కాకుండా షార్ట్కట్లో చూడండి, చాలా సింపుల్గా చేసేవచ్చు. A:B వేసుకుందాం, B:C, నెక్స్ట్ C:D అనుకోండి. ఏం లేదండి, ముందు ఈ 3 అండి, ఒక విలువ వస్తుంది అక్కడ అనుకోండి. తర్వాత ఇవండి, ఒక విలువ వచ్చిందండి. తర్వాత ఇవండి, ఒక విలువ వచ్చింది అనుకోండి. లాస్ట్ ఇది ఒక విలువ అండి. ఇక్కడ ఇంకేదో వచ్చిందండి, x1 ఏదో. సో ప్రాబ్లంలో చూద్దాం, అలా చేద్దాం. 1:2, 3:4, 2:3. ఫస్ట్ ఇదండి, 1 3 3 2 6 అండి. ఫస్ట్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇవ్వండి, అంటే ఇలా 2 3 6, 6 2 12 అండి. నెక్స్ట్ మళ్ళీ ఈ 3 అండి, ఇక్కడ 2 సార్లు వస్తాయి. ఇక్కడ బాగా చూసుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 4 2 8, 8 2 16 అండి. లాస్ట్ 3 అండి. తెలిసి ఈ ఫస్ట్ది లాస్ట్ది కన్ఫ్యూజ్ అవ్వం, ఈ సెంటర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఏం లేదండి, ఇలా రావాలి ఒకటి, మళ్ళీ ఇలా వచ్చి ఇలా రావాలి. సో ఏమవుతుంది? 4 2 8, 8 3. సో ఆన్సర్ వస్తుంది కదండి, A:B:C:D. నేను ఇంకా సింపుల్గా చేయొచ్చు అంటే చూడండి, అవుతుందా? 2తో అవుతుంది అనుకుంటా. 2 3 2 6 2 8 2 12. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మోడల్లో 2A = 2B = 4C అని ఏబిసిల నిష్పత్తి ఎంత అన్నాడండి. సో మనకి ఇక్కడ A B C అయితే బాగుండు, కానీ ఇక్కడ ముందు నెంబర్స్ ఉన్నాయి. సో కనుక ఈ మోడల్లో ఎక్కడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం లేదండి, కసాక్ కట్టుకోవాలండి. 2 3 4. ఇప్పుడు ఏబిసిల ముందు ఏ విలువ ఉంటే వానికి కసాగా కడితే ఇక్కడ 3 4 కసాగా ఎంత అవుతుందండి? 12 అవుతుందండి. ఎలా చెప్తున్నారు కూడా, 2 1 3 2 2 ఇప్పుడు 3 2 6 6 2 12. ఇది కసాగా. సో ఈ కసాగాను వీరన్నిటికీ భాగారం చేయాలండి. కసాగా వచ్చిన కసాగాను అంటే 2A/12 = 3B/12 = 4C/12. ఇప్పుడు మనకి 2 1 2 6. ఇప్పుడు A/6 ఉంది, మనకు ఆల్రెడీ నిష్పత్తి రూపంలో వస్తున్నట్టే. 3 1 3 4 4 1 4 3. సో A:B:C = 6:4:3. ఇది ఆన్సర్ అవుతుంది. ఇదే మోడల్ షార్ట్ కట్లు చూడండి, ఎంత సింపుల్గా చేయొచ్చు. 2A =
3b ఈక్వల్ 4c అని ఏబీసీ కావాలి. ఒక స్టెప్లో చూద్దాం. ఇలా రాసుకోవచ్చు కదా, 2a/1 3b/1 4c/1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చండి. ఏమవుతుంది, ఇది వస్తే a/b ఈక్వల్ టు 3/2 రాయొచ్చు. అలాగే ఈ రెండు కూడా అప్పుడు ఏమవుతుంది, b/c ఈక్వల్ టు 4/3. మనకి ఆల్రెడీ a/b b/c వస్తే మనకు ఆల్రెడీ తెలుసు మోడల్లో ఇలా ఉంది. ఇప్పుడు అంతే కదా, ఇలా రాయొచ్చు దీన్ని. ఇప్పుడు ఏబీసీ కావాలని మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. 3:2 4:3 క్రాస్ మల్టిప్లికేషన్. ఇది 3 4 12 4 8 2 3 6. దీన్ని ఇంకా 2తో అవుతుంది. 2 6 2 4 2 3. సో 6:4:3 ఇక్కడ వచ్చింది అదే కదా, 6:4:3. నెక్స్ట్ చూడండి, a/3 ఈక్వల్ టు b/4 a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7 అయినా a/b/c ఎంత అన్నాడు. ఇది ఒక స్టెప్లో చెప్పవచ్చండి. a/b/c ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 3:4:7. ఇది ఆన్సర్ అండి. ఇలాంటి మోడల్ కూడా ఒక్కొక్కసారి ఇస్తుంటాడు, ఎందుకంటే మనం కష్టంగా ఇస్తామనుకుంటాం, కానీ సింపుల్ మోడల్లో కూడా ఒక్కొక్కసారి రావడం జరుగుతుంటుంది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మోడల్లో 2a/3 ఈక్వల్ టు 3b/4 ఈక్వల్ టు 5c/6 అని a,b,cలో నిష్పత్తి ఎంత అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక మోడల్ చేసాం ఇలాంటిది. 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 5c ఎంత వస్తే దాని ఏబిసి విలువ ఎంతని ఏం చేసాం, అప్పుడు కసా కట్టాం. సేమ్ ఇక్కడ అంతేనండి, అదే విధంగా చేయాలి. సో ఇక్కడ కూడా 2, 3, 5లో ముందు కసా కట్టండి. కసాగు ఎంత అవుతుందండి, 2, 3, 5 కసాగు 2 3 6 6 5 30 30 అండి కసాగు. సో సేమ్ అప్పుడులాగే 2a/3 ఇంటూ ఇక్కడ 30 ఈజ్ ఈక్వల్ 3b/4 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ 5c/6 ఇంటూ 30. ఎంత అవుతుంది, 2 1 15 15 3 45. సో ఈ విలువ మనకు ఆల్రెడీ వచ్చింది. a ఎంత 45 అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 3 1 3 10 10 4 ఎంత 40. ఇది కూడా వచ్చింది. ఇక్కడ 5 1 5 6 6 36 ఇది కూడా వచ్చింది. సో ఎంత అవుతుంది, 45:40:36. ఓకేనా. దీన్ని మనం షార్ట్ కట్లో చేస్తే 2a/3 ఈక్వల్ 3b/4 ఈక్వల్ టు 5c/6 అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 8a ఈక్వల్ టు 9b. సో a/b ఈక్వల్ టు 9:8 వచ్చింది. ఇది చేస్తే 18b ఈక్వల్ టు 20c. సో b/c ఈక్వల్ టు 20:18. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 10 2 9. సో మనకి ఇప్పుడు a/b/c కావాలి. ఏమవుతుందండి, 9:8 10:9. మనకు ఆల్రెడీ తెలిసి ఇది ఎలా చేయాలి షార్ట్కట్లో. ఎంత 90 ఎంత 80 ఎంత 89 72. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 45 40 36. ఇది ఆన్సర్. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇక్కడ ఏంటంటే భిన్న రూపంలో ఇచ్చాడండి. 1/2 a 1/3 b అని ఏబీలు కనుక్కోండి. కొంచెం కన్విన్స్ చేయడానికి ఇలా వేస్తుంటాడు అప్పుడప్పుడు. ఏం లేదండి, దీని ముందు నార్మల్ రూపంలో తెచ్చుకో, నార్మల్ భిన్న రూపంలో. ఎలా 2 1 + 1 ఎంత అవుతుంది, 3/2 a అంతే కదా. ఈజ్ ఈక్వల్ 3 1
ప్లస్ 1 ఎంత 4/3b. ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఎలా చేయాలో. ఎలా చేయాలి? 3, 4ల కసాగు ఎంత అవుతుందండి? 12. సో కనుక 3/a 2 × 12 ఈజ్ ఈక్వల్ టు 4b/3 × 12 ఎంత అవుతుందండి? 3 1 జా 3 4 జా. ఏ విలువ ఎంత? 8. 4 1 జా 4 3 జా 9. సో a/b ఈజ్ ఈక్వల్ టు 8:9 అవుతుందండి. దీన్ని కూడా సేమ్ పైన చెప్పాం కదా, అలాగనే షార్ట్కట్లో చేయొచ్చండి.